ధర్మశాస్త్ర కృపా కరుణకు, విశ్వాసము ద్వారా కృపతో కూడిన కరుణకు చాలా వ్యత్యాసం అన్నది. యేసుక్రీస్తు వారు ఈ యొక్క కృపా కరుణ గురించి స్వార్థ పాఠ్యభాగంలో చాలా చక్కగా మనకు వర్ణిస్తుంటాడు. మనకు లభించే రక్షణ, మనకు లభించే ప్రేమ దేవుని కృప ద్వారా మాత్రమే, అంతేగాని ధర్మశాస్త్రము మూలముగా మనకు రావటం లేదని. క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకనే ప్రభువు కృపతో కూడినటువంటి విధానము ధర్మశాస్త్రము వేరుగా ఉన్నది. కృపతో కూడినటువంటి విధానము విశ్వాసములో మరొక రకంగా ఉన్నది. కృపతో కూడినటువంటి విశ్వాస ప్రయాణము సాగకపోతే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. మనము పొందుకోబోయే ఏ ఆశీర్వాదాలు అయినప్పటికీ అవి మన క్రియలతో నిమగ్నమై ఉన్నాయి, మిళితమై ఉన్నాయి, అనుసంధానమై ఉన్నాయి. ఈ క్రియలు లేకపోతే విశ్వాసపు ప్రయాణం మన జీవితంలో ప్రారంభం కాదు. తన కుమారుడి ఆ విశ్వాసము ఎలా ఉంటుందో తన కుమారుని ద్వారా మనకు జ్ఞాపకం చేశాడు. మన జీవితంలో ధర్మశాస్త్రము ద్వారా కృపా కరుణ అనేది మనకు పరిపూర్ణముగా అనుగ్రహింపబడదు. అది కేవలము దేవుని వలన మాత్రమే అనుగ్రహింపబడుతుంది. ఎప్పుడైతే దేవుడు నీ భుజముల మీద, నీ తల మీద నిన్ను ముట్టుకుని, నిన్ను ఆనుకుని తన కృపను ఆయన ప్రారంభిస్తాడు, ఆ విశ్వాస ప్రయాణములో దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలం.